హలో హాయ్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు డే 2 ట్రావెల్ వ్లాగ్. బెంగళూరులో డే 2 బన్నెర్ఘట్ట జూ అండ్ ఐకియాకి వెళ్ళాము. అంటే ఒక హాఫ్ సెషన్ అంతా జూ చూసుకొని ఈవినింగ్కి ఐకియాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా నైట్ వరకు ఐకియాలో టైం స్పెండ్ చేసి నైట్కి రూమ్కి వెళ్ళిపోవచ్చు కదా అని అలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే టెంపోలో స్టార్ట్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి. అండ్ ఈ టెంపో ఇది 12 సీటర్ అనమాట. బెంగళూరులో ఉన్నన్ని డేస్ ఒక 6 డేస్ చుట్టూరా తిరగడానికి ఇంకా ఈ టెంపోలోనే తిరిగే వాళ్ళం. ఇది 12 సీటర్. మా ఫ్యామిలీకి అలా సరిపోయింది. యాక్చువల్లీ మా తోటికోడలు వాళ్ళు అంటే పెద్ద సిస్టర్ వాళ్ళు వేరే ట్రిప్కి వెళ్ళారు. అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్ళారు. ఇది మాది సడన్ ట్రిప్ కదా, సో వాళ్ళు మిస్సింగ్ అనమాట. ఈ 12 సీటర్ మా ఫ్యామిలీకి అయితే అలా సరిపోయింది. వాళ్ళు వస్తే ఇంకొంచెం పెద్దది తీసుకోవాలి, బట్ మాకైతే ఇలా సరిపోయింది. బాగుండేది సరదాగా. టెంపోలో ఫ్యామిలీ కాబట్టి అందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ మేము జూకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అలా అయింది. లంచ్ టైం కదా, ఇంకా ఫస్ట్ లంచ్ చేసుకొని లోపలికి వెళ్దాము. మళ్ళీ లోపలికి వెళ్ళాక ఫుడ్ ఉండదు అండ్ ఎనర్జీ కూడా ఉండాలి కాబట్టి ముందే లంచ్కి ఆగాము. ఇది జూకి దగ్గరగా ఉన్న రెస్టారెంట్. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. అంటే అన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ మంచి ఫుడ్డే తిన్నాం కానీ ఎక్సెప్ట్ ఈ ప్లేస్ అనమాట, అస్సలు బాగాలేదు. అక్కడ ఎల్లోది కనబడుతుంది. అడిక అది ఎల్లోది బాగుంది కదా అంటే అని నాకు అప్పట కలవడం. ఓకే ఓకే కలవడం నా క్యాప్. అండ్ టికెట్ ఏమో సఫారీ ప్లస్ జూకి కలిపి తీసుకున్నాము. ఆ ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ సఫారీ జూ అలా ఆప్షన్ ఉంటుంది. సఫారీ ఏంటంటే మనకి వెహికల్లో బస్ లాంటి దానిలో లోపలికి తీసుకెళ్ళి యానిమల్స్ అన్నిటినీ చూపిస్తారు, అంటే వైల్డ్ యానిమల్స్ అన్నిటినీ చూపిస్తారు. సో ప్రెజెంట్ ఈ లైన్ అంతా సఫారీలో ఎక్కడానికి అనమాట. ట్రావెల్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి కదా, ఈ రోజు బ్లాగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు జున్నుకి యూజ్ చేసే బేబీ ప్రొడక్ట్స్ని చూపించమని అడుగుతున్నారు. మాక్సిమం తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే యూజ్ చేస్తున్నాను. మామాత్ నుంచి కోకో సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ ఇదొకటి, అండ్ ఇంకొకటి మామాత్ నుంచి మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఫర్ బేబీస్. చాలా బాగుంటాయి రెండు ప్రొడక్ట్స్ కూడా. సో పర్టికులర్గా బాతింగ్ బార్ ఫర్ బేబీస్ ఏంటి అంటే ఇది సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ ఇది పేటా సర్టిఫైడ్ కూడా. ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ పారాబెన్స్ కానీ లేవు. సో ఇవి మన పిల్లల స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయదు. అండ్ ఇది స్కిన్ని చాలా బాగా డీప్గా నరిష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. 0+ ఇయర్స్ నుంచి మీరు ఇది బేబీస్కి యూజ్ చేయొచ్చు, అంటే న్యూ బార్న్ బేబీస్ నుంచి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిల్కీ సాఫ్ట్ బాతింగ్ బార్ ఇది వాల్యూ ప్యాక్ ప్రొడక్ట్ అనమాట. అంటే ఇందులో ఒక 2 సోప్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా ఈచ్ సోప్ అనేది ప్యాకే వస్తుంది. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నాను. అండ్ మామాత్ యొక్క గుడ్నెస్ వాళ్ళ ప్రొడక్ట్స్లోనే కాదు, వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్లో కూడా ఉంటుంది. వాళ్ళు ఒక 2 మంచి ఇనిషియేటివ్స్ని స్టార్ట్ చేశారు. ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్, ఇంకొకటి ప్లాస్టిక్ పాజిటివ్. ప్లాంట్ గుడ్నెస్ ఏంటి అంటే బై 2025 1 మిలియన్ ట్రీస్ని నాటాలి అనే ఇంటెన్షన్తో మనం చేసిన ప్రతి ఆర్డర్కి ఒక ట్రీని నాటి ఆ ట్రీ యొక్క జియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని మనకి షేర్ చేస్తున్నారు మెయిల్ ద్వారా. అండ్ ఇంకొకటి ప్లాస్టిక్ పాజిటివ్, అంటే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నారు. అండ్ మామాత్ యొక్క ప్రొడక్ట్స్ రీసెంట్గా ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా చూసుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో చాలా జెంటల్గా ఉంటుంది పిల్లల స్కిన్ పైన అండ్ మనకి ఫ్రీ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయడం వల్ల నేను మాక్సిమం పుట్టినప్పటి నుంచి జున్నుకి అయితే ఇవే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా కూపన్ కోడ్ హారిక 2023 అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది మామాత్ వెబ్సైట్లోని ఇంకా యాప్లో కూడా. అండ్ మామాత్ వాళ్ళు రీసెంట్గా అఫీషియల్ యాప్ని కూడా లాంచ్ చేశారు. మీరు కనుక యాప్ యొక్క యూజర్స్ అయినట్టయితే మీకు వెళ్ళి యాక్సెస్ ఉంటుంది సేల్స్ అప్పుడు, డిస్కౌంట్స్ అప్పుడు. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మామాత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే చెక్ చేయండి.
జున్ను ఇక్కడ జీబ్రాని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే మేము సఫారీ లైన్లో ఉన్నాం కదా, ఆ పక్కనే ఇలా జీబ్రా కూడా ఉందన్నమాట. సో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాము. జున్ను జీబ్రాని రికగ్నైజ్ చేసింది అండ్ దెన్ చాలా ఎగ్జైట్ అయ్యింది కూడా. సో ఇక్కడ చాలాసేపు ఎత్తుకొని చూపించమని, చూస్తానని, ఇంకా సేపు ఉంటానని అలా చేసిందనమాట. తన జీబ్రాని రికగ్నైజ్ చేస్తుందని కూడా నాకు తెలియదు. బాగా గుర్తుపట్టింది అండ్ యానిమల్స్ అన్నింటినీ కూడా బాగా చూసి ఎంజాయ్ చేసింది. తన రియాక్షన్ మీరు డైరెక్ట్గా చూస్తారు వీడియోలో. ఫర్దర్గా వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ ఇది ఎక్కేస్తుంది అనమాట జీబ్రా కోసం. సో జీబ్రా చూసుకొని ఇంకా మేము కూడా లైన్లో జాయిన్ అయిపోయాము. అండ్ మనం జనరల్గా ఏ ప్లేస్లో ఉన్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎవరితో ఉన్నాం, మన చుట్టూ ఉన్న పీపుల్ వల్ల మనం ఇంకా హ్యాపీగా ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అందరూ సరదాగా ఇక్కడ లైన్లో నించొని మా గోల మాదే ఇలా ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ బాగా సరదాగా జరిగింది. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ బ్రో. కష్టజీవి. ఈ బబుల్స్ వల్ల మా పిల్లలు అండ్ అక్కడ చుట్టూ ఉన్న లైన్లో పిల్లలు అందరూ ఎంటర్టైన్ అయ్యారు. జునో అండ్ పిల్లలు అయితే ఈ బబుల్స్ వస్తూ ఉంటే ఎంత హ్యాపీ అండ్ ఎగ్జైట్ అవుతున్నారో, అలానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో అలా టైంపాస్ అనమాట. మనకి లైన్లో వెయిటింగ్ అయితే చాలా ఉంది. ఆ రోజు వీకెండ్ కూడా, సండే అనుకుంటా. సో ఇంకా చాలా రష్ ఉందన్నమాట. బట్ అలా టైంపాస్ అయితే అయిపోయింది అండ్ సఫారీ ఎక్కేసాము. ఇంకా ఇలా బస్ లాగా ఉందన్నమాట. ఇందులోంచి మనకి చాలా పెద్దది బన్నెర్ఘట్ట జూ. సో అదంతా తిరిగి మనకి చూపిస్తారు. అండ్ బెంగళూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. Bye dear. I love you dear. I love you dear. Arush, right? He loves the deer. Hello. Hi. Amma. Arush, big elephant, bro. Hey, padipadu చూసు కాక. అరే హరీష్ బాయ్ చెప్పరా. మనిషి చూసావుగా, ఇగో ఇంకా లోపల ఇంకో ఎలిఫెంట్ ఉంది పక్కన. ఆ చేతినా నా చేతి చైనేసి కట్టారు. చేతిరా పడిపోతుంది. అరే చేతి హరీష్. చిన్న ఎలిఫెంట్ రా. అదిగో అరే బాయ్ చెప్పరా. అరే బేబీ ఎలిఫెంట్ బేబీ ఎలిఫెంట్ బాయ్ చెప్పండి. హాయ్ హాయ్ దేర్. హాయ్ dancing beer. Okay. Bye bye. Bye dear. Bye bye. కిందలో నడుస్తుంది. హరీష్ కనిపిస్తుందా? చీతా. అర్జున్ నా ఫోన్ పడిపోతుంది. తీనమ్మ చీతా. అరే వస్తుంది. బాయ్ చీతా.
Hello, Ann. Good night, Tigress. Bye bye. అత్త హోల్లో నుంచి తీయత్త కడుపులో ఏమి లేదు సాఫ్ట్ ఉంది. ఇటు నుంచి No sound, no sound. Hey lion, come here. చూడు చూసావా ఏ బాయ్. అలా సఫారీ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యాము. టీలు ఇలా స్నాక్స్ అవి తినేసి మళ్ళీ ఫొటోస్ అవి దిగి అండ్ జూకి కూడా మనం కలిపి టికెట్ తీసుకున్నాం కదా, జూ లోపల కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ తిరిగి అంటే ఏదర్ వాకింగ్ లేదంటే బగ్గీ బుక్ చేసుకొని వెళ్ళాలి. బగ్గీకి కూడా చాలా వెయిటింగ్ ఉంది. అయ్యో పాపం దానికి ఇవ్వలేదని అడిగింది అది. ఏ హ్యాపీ బర్త్డే. ఏది అది కొనుక్కుందాం. తినరా కొడుకు సో బయట కొంచెం రిఫ్రెష్ అయ్యి డ్రింక్స్, ఫొటోస్, స్నాక్స్ అవి తినేసి మళ్ళీ జూలోకి వెళ్తున్నాము. ఇక్కడ జూ మనం వాక్ చేసి వెళ్ళొచ్చు లేదా బగ్గీ తీసుకోవచ్చు. బట్ బగ్గీకి కూడా చాలా లైన్ ఉంది, చాలా వెయిటింగ్ ఉందన్నమాట. సో కొంచెం సేపు వెయిట్ చేసాం, మళ్ళీ టైం అయిపోతుంది అని సరే కొంచెం సేపు నడిచే చూద్దాము అని స్టార్ట్ అయ్యాము. కానీ ఎక్కువ దూరం వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయాము. నెక్స్ట్ ఐకియాలో తిరగాలి, మళ్ళీ ఇక్కడ తిరిగేస్తే అక్కడ ఎనర్జీ ఉండదు అని. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ చూసిన యానిమల్సే, అంటే మనం సఫారీలో చూసినవి అండ్ కొన్ని రెగ్యులర్గా నార్మల్ తెలిసినవే ఉన్నాయన్నమాట. ఇంకా ఎందుకులే అని కొన్ని ఒక 1-2 కిలోమీటర్స్ అలా తిరిగేసి ఇంకా బ్యాక్ అయిపోయాము. అండ్ దెన్ మళ్ళీ ఐకియాకి వచ్చేసాము. ఐకియాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:36 అలా అయ్యింది. అండ్ 5:30 ఆ టైం నుంచి ఇంకా నైట్ వరకు ఐకియాలోనే టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 9:30-10 వరకు ఇక్కడే ఉన్నాము. మీకు తెలిసే ఉంటుంది ఐకియా ఎంత పెద్దదో. సో చూడ్డానికి మనకి ఆల్మోస్ట్ ఒక డే పట్టేస్తుంది. అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాము, కొన్ని మిస్ అయ్యాయి. బట్ మ్యాక్సిమం చూసుకుంటూనే వెళ్ళాము. పిల్లలతోని అండ్ అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు కదా, వాళ్ళు సగం దూరం నడిచారు. బట్ ఆ తర్వాత వాళ్ళు తిరగలేక ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుని పోయారు. అండ్ ఇక్కడ ప్లే ఏరియా లాంటిది కూడా ఉంది. సో అక్కడ పిల్లల్ని పెట్టి మేము ఫ్రీగా వెళ్ళొచ్చు అనుకున్నాము. ఎలాగో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అంటే చిన్నపిల్లలతో పాటు మా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అందులో పెడదాం అనుకున్నాం. కానీ జున్నుకి హైట్ చూస్తారంట వాళ్ళు. సో జున్ను హైట్కి ఇంకా అప్పుడే అలౌ చేయరంట. ఇంకా కిడ్స్ అంటే చిన్న బేబీ టోడ్లర్స్లోకి వస్తుంది కదా, సో వాళ్ళని అలౌ చేయరు అని చెప్పి యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా పిల్లల్ని పట్టుకొనే ఐకియా మొత్తం తిరిగాము. నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను ఐకియాకి. నా ఫస్ట్ టైం ఐకియా విజిట్. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాను, కుదరలేదు. బట్ అంత ఎక్సైట్మెంట్ చూసేటప్పుడు లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇల్లంతా నేను ఏదో ఒక ఐటెం పెట్టేసి డెకరేట్ చేసేసాను. ఇంక ఇంటికి చేయాల్సింది ఏం లేదు, ఇల్లంతా ఫుల్ ప్యాక్డ్గా ఉంది, ప్లేస్ కూడా లేదు, అంతకుమించి చేసినా బాగోదు. సో ఇంకేం కొంటాము అన్నట్టు పెద్దగా ఏం చూడలేదు, పెద్దగా ఏం తీసుకోవాలి అని చూడలేదు.
జనరల్గా అలా విండో షాపింగ్ లాగా చూశాను, చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. బట్ ఎస్ చాలా బాగున్నాయి. కొన్ని అయితే మనం న్యూ హౌస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది, ఐడియాస్ వస్తాయి. మనం ఇంటిని కొంచెం బెటర్గా డెకరేట్ చేసుకోవడానికి, స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి, ఇంటిని కొంచెం బ్యూటిఫుల్గా పెట్టుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్నీ అలా చూస్తూ కొన్ని అవసరమైనవి మాత్రమే తీసుకున్నా. కొన్ని అయితే ఆఫర్స్లో ఉన్నాయి. బట్ నేను బెంగళూరు నుంచి వైజాగ్కి తీసుకురావాలన్నా ఫ్లైట్లో కష్టమని కొన్ని వదిలేసాను. అలా కొన్ని వరకే షాపింగ్ చేశాను. కొన్ని మిర్రర్స్ నాకు ఎప్పటి నుంచో ఐకియాలో తీసుకోవాలని ఉన్నది, బట్ చెప్పానుగా ఫ్లైట్లో కష్టమని అలా కొన్ని వదిలేసాను. ఈసారి హైదరాబాద్కి వెళ్తే కొన్ని ఐడియా ఉన్నాయి, అవి వరకు వెళ్ళి తీసుకోవాలి. అండ్ ఇలా నాకు కొంచెం డెకరేట్ చేయడం చాలా ఇష్టం, బోహో స్టైల్లోని అలా ఇష్టం అనమాట. కానీ ఇల్లు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయింది, ఇంకేం పెద్దగా తీసుకోలేదు. అందుకే జున్ను వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేశారు. జున్ను ఆల్మోస్ట్ అక్కడ ఒక పాండా పట్టుకొని ఐకియా అంతా తిరిగేసింది పాండా పట్టుకొని, అండ్ అందరినీ గ్రీట్ చేస్తూ హ్యాపీగా చీర్ఫుల్గానే ఉంది, మొత్తం సరదాగానే తిరిగింది. బాగా కోఆపరేట్ చేసింది జున్ను కూడా. పిల్లల్ని ఎత్తుకొని తిరగాలంటే ఇంకా కష్టం కదా, సో అలా బాగానే అయిపోయింది ఐకియా ట్రిప్ కూడా. అండ్ ఎంతమంది బెంగళూరు నుంచి వీడియో చూస్తున్నారు అండ్ ఎంతమంది బెంగళూరులో ఉంటున్నారు అనేది కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఈ స్టూల్స్ చూసాము, ఇవి తీసుకుందామా అని, మళ్ళీ అగైన్ ట్రావెలింగ్లో కష్టం తీసుకెళ్ళడం అని వదిలేసాము. బట్ చాలా స్టడీగా ఉన్నాయి, పిల్లలకి బాగుంటాయి. అలా చాలా వరకు మన న్యూ హోమ్ని సెటప్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ, తీసుకుందాం అనుకున్నా కానీ బట్ అంత డీటెయిల్గా చూసి పర్టికులర్గా ఏది బాగుంది అని అంత టైం లేక చూడడానికి వదిలేసాను. ఇంకా అలా చూసుకుంటూ ఫైనల్గా కిందకి వెళ్ళిపోయాము. ఇది మనకు గోడౌన్ ఏరియా కదా, సో పైన మనం ఏదైనా నచ్చితే ఫొటోస్ తీసుకొని ఇక్కడికి వచ్చి కావాల్సినవి తీసుకొని కూడా వెళ్ళొచ్చంట. ఇంకా బిల్లింగ్ కూడా ఇక్కడే ఉంది. సో నేను ఐకియా హాల్ వీడియో చేశాను, ఆ వీడియో చూడాలనుకుంటే ఒకసారి వీడియోస్ లిస్ట్లో చూడండి, ఐకియా హాల్ అని కనిపిస్తుంది, ఏమేమి తీసుకున్నానో అందులో డీటెయిల్గా ఉంది. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.